సభకి నమస్కారం. ఈరోజు అనగా డిసెంబర్ 24, 25, 2016న మనందరం ఎంతో గౌరవించే, ఎంతగానో ప్రేమించేటటువంటి వ్యక్తి అయ్యగారి శ్రీరామూర్తి గారికి ఆయన కుటుంబ సభ్యులు అందరూ సహస్ర చంద్ర దర్శన మహోత్సవం జరిపిస్తున్నటువంటి ఈ శుభ సమయంలో మేమందరం మా కుటుంబ సభ్యులు ఆయన మీద ప్రేమతో నిర్మించినటువంటి ఈ శీర్షికని మీ ముందు ఉంచుతున్నాం. ఆనందించండి. ఒక మనిషి జీవితంలో సంపాదించే నిజమైన ఆస్తి గౌరవం, మర్యాద, ప్రేమ, అభిమానం. ఇవన్నీ పుష్కలంగా సంపాదించుకున్న వ్యక్తి త్యాగశీలి, మానవతామూర్తి, అభిమానధనుడు. పరిచయం అవసరం లేని వ్యక్తి అదే మనందరి శ్రీరామమూర్తి. ఆయన సహస్ర చంద్ర దర్శన మహోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సమయంలో కుటుంబ సభ్యులు ఆయన మీద ప్రేమతో నిర్మించిన శీర్షిక కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంస్త్వకర్మణే. అంటే ఈ అనంత సృష్టిలో పిపీలికాది బ్రహ్మ పర్యంతం ప్రతి ప్రాణి తన కర్మను నిర్వర్తించడానికే సృష్టింపబడింది. చీమలు పగలనక రాత్రనక కష్టించి ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. తేనెటీగలు దివారాత్రాలు కష్టించి మధురమైన తేనెను తయారు చేసుకుంటాయి. ఈ క్రిమి కీటకాదుల నుండి క్రూర జంతువుల దాకా పశుపక్ష్యాదుల యందును సర్వకాల సర్వావస్థల యందు త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తూనే ఉంటాయి. సర్వోత్కృష్టమైన జన్మనెత్తిన మానవునికి కొన్ని విద్యుక్త ధర్మాలున్నాయి. ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆ కర్మలని నిర్వర్తించటం అతని విధి, బాధ్యత అన్నమాట. తమోగుణమైన సోమరితనం వదలి కష్టించి ఏ పనైనా సాధించాలి. కష్టపడే గుణం, ఆత్మస్థైర్యం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఎటువంటి వారైనా మా పెద్దనాన్నగారి దగ్గర ఉంటే వారు మొట్టమొదటి నేర్చుకునే జీవిత సత్యం ఇదే. 1936వ సంవత్సరం. ఇంకా ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్న భారతదేశం. అందులో మద్రాస్ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో కళకళలాడే గోదావరి నదీ తీరం, పచ్చని కోనసీమ, రావుపాడు అనే అగ్రహారం. ఇన్ని అందాల మధ్యలో ఒక అందమైన కుటుంబం. అదే మన కోదండరామయ్య గారి కుటుంబం. చాలా సున్నితమైన మనసులు, అంతకంటే సున్నితమైన మనుషులు కలిగిన కుటుంబం. ఆ రోజు ఆగస్టు 6, ఉత్తరాభాద్ర నక్షత్రం. కోదండరామయ్య గారి పెద్ద తనయుడు సీతారామయ్య గారు, పార్వతమ్మ దంపతులకి కొడుకు పుట్టడంతో ఆ కుటుంబంలో సంతోషం, సందడి నయాగారంలాగా ప్రవహించాయి. వాళ్ల మధ్యలో ఉన్న అనుబంధాలు, ఆప్యాయతలు చూసి ఆ దేవుడికే ముచ్చటేసింది. అతనే శ్రీరామమూర్తి. కొంతకాలానికి ఆ ఆనందం ఈర్ష్యగా మారింది. అదే సమయంలో ఆ చుట్టుపక్కల మశూచి వ్యాపించింది. అది పిశాచిలా మారి జనాలను కట్టడి చేసింది. మనవడు పుట్టిన కొంతకాలానికే కోదండరామయ్య గారు దైవ సన్నిధి చేరుకున్నారు. ఆ సంఘటన చూసి ఆ పిల్లాడు పుట్టడం చెడు సంకేతమేమో అనే భయం కలిగింది. కాని ఆ పిల్లాడు ఒక శ్రీరామచంద్రుడంతటి మహనీయుడుగా మారుతాడు అని వాళ్ళకి అప్పుడు బోధపడలేదు. చూశారా, పేరులో కూడా ఆ శ్రీరాముడితో సరిపోల్చుకున్నారు. తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో శ్రీరాముడి పేరు పెట్టారో తెలీదు, కాని ఆయన మాత్రం శ్రీరాముడంతటి గొప్పవారు అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. ఆ కాలంలో
2 పూటలు ఆహారం దొరకడం చాలా కష్టమైన పరిస్థితి. దానికి తోడు సరైన పాఠశాల కూడా లేని దుస్థితి. కాని ఆయనలో చదువుకోవాలి అన్న కోరిక, పట్టుదల ఈ పరిస్థితుల్ని అధిగమించేలా చేశాయి. వాళ్ళ గ్రామానికి కొంత దూరంలో ఉన్న వాళ్ళ దొడ్డమ్మగారి ఊరు ముంగండలో వాళ్ళ ఇంట్లో ఉండి ఆయన 10 వరకు చదివారు. కాని అందరిలాగే గ్రాడ్యుయేట్ అవుదామన్న ఆయన ఆశయం మాత్రం నెరవేర్చుకోలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయన తీసుకున్న అసాధారణ నిర్ణయం అదే కుటుంబ బాధ్యత. ఇది ఒక సాధారణమైన వ్యక్తి వల్ల సాధ్యం కాదు. నిర్ణయం తీసుకోవడానికి, దాన్ని పరిపూర్ణం చేయడానికి మధ్య ఉన్న తేడానే ఈయనకి మిగతా వాళ్లకి ఉన్న తేడా. ఆ విధంగా ఆయన తన 18 సంవత్సరాల వయసులోనే తన ఉద్యోగ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి తన జీవన ప్రయాణాన్ని రాజమహేంద్రవరంతో మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి కాకినాడ నగరంలోకి అడుగుపెట్టి తన మొత్తం కుటుంబాన్ని అక్కడికి మార్చుకుని ఇక వెనుతిరిగి చూడలేదు. శ్రీరామ్మూర్తి గారి తండ్రి గారు సీతారామయ్య గారు. సీతారామయ్య గారు అప్పట్లో ఆయన పడుతున్న కష్టాలు తలుచుకుని వ్యంగ్యంగా ఒక మాట అనేవారట. దశరథ మహారాజుకి 4 కొడుకులు, నాకు 4 కొడుకులు అని. ఆ మాటలో శ్రీరామ్మూర్తి గారికి ఏమర్థమైందో కాని ఈయన శ్రీరాముడి బాధ్యత వహించి కుటుంబాన్ని నడిపించుదాం అని నిర్ణయించుకున్నారు. దానికి నిదర్శనమే నేటి ఈ అన్నగారి ఆదర్శ కుటుంబం. శ్రీరామ్మూర్తి గారికి ఒక గొప్ప లక్షణం ఉంది, ఆత్మవిశ్వాసం. అది ఎంత బలమైన లక్షణమంటే ఎటువంటి అడ్డంకులు ఎదురైనా ఆ ఆత్మవిశ్వాసంతోనే ఆయన అసాధ్యం అనిపించే చాలా పనుల్ని సాధ్యం చేయగలిగారు. అందుకేనేమో ఆ రాముడిని కొన్ని కష్టాలతో విడిచిపెట్టిన దేవుడు ఈయన్ని ఎల్లప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. కాని ఆత్మవిశ్వాసం ఎల్లప్పుడూ ఆయనకి సహకరించి ప్రతిసారి గెలిపించింది. వాటికి ఉదాహరణలు ఎన్నో. కాని ఎంత గొప్ప సంకల్పమున్నా సరైన తోడు లేకపోతే ఆ కార్యం సుసంపన్నం అవ్వడం కష్టం. అది 1961వ సంవత్సరం. అదే ఆయన జీవితానికి ఒక మలుపు. మలుపు అనడం కంటే వారికి దొరికిన చుక్కాని అంటే ఇంకా బాగుంటుందేమో. ఈయన ఆశయాలని పంచుకోవడానికి ఈయన జీవితంలోకి ఒక ఆవిడొచ్చింది. ఆవిడే నాగరత్నం. సీతారాముల గురించి మనం చదువుకున్నాం, సినిమాల్లో, సీరియల్స్లో చూశాం. కాని కలియుగంలో నిజంగానే సీతారాములు ఉంటారా అని ఎవరైనా అడిగితే వీరిద్దరినీ చూపించవచ్చు. ఆయన ఆశయాలన్నింటిలోనూ నీడలాగా తోడుండి వెన్నంటే నడుస్తూ వచ్చిందావిడ. ఆయనకి అత్యంత ప్రీతి, మక్కువ అన్నీ కుటుంబమే. ఇంట్లో ఆయనది అన్నగారి పాత్రే అయినప్పటికీ నిజానికి ఆయన వహించిన పాత్ర తండ్రిదనే చెప్పాలి. వాళ్లు 9 మంది అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. వాళ్ళందర్నీ తానే పెంచి పెద్ద చేయడం, వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించడం. ముఖ్యంగా ఆయనకి చెల్లెళ్ళంటే ఎనలేని అభిమానం. అలాగే అన్నయ్య అంటే కూడా ఆ చెల్లెళ్లకి అంతే గౌరవం, అభిమానం. చెప్పాలి అంటే వాళ్ళ అన్నయ్య ప్రతిష్టకి వాళ్లే బ్రాండ్ అంబాసిడర్స్. పెళ్లిళ్ళు, పేరంటాలు అన్నీ కూడా ఆయన ఆవిడ చేతుల మీదుగా జరగడం. ఇవన్నీ అతి చిన్న వయసులో ఆయన తీసుకున్న కుటుంబ బాధ్యతలకి అద్దం పట్టే చిన్ని ఉదాహరణలు. ఇక అయ్యగారి వారి కుటుంబంలో జరిగే శుభకార్యాలకు, పండగలకి వస్తే ముందు వరుస ఎల్లప్పుడూ ఉండేది వారే. తమ్ముళ్ళు, చెల్లెళ్ల పెళ్లిళ్లకి, వారి పిల్లల పెళ్లిళ్లకి, బాబయ్యల కుటుంబంలో, మామయ్యల కుటుంబంలో జరిగే శుభకార్యాలకు ఈయనే ముందు వరుసలో నిలబడి వాటిని అంగరంగ వైభవంగా దగ్గరుండి జరిపించారు.
చదువు విషయానికి వస్తే ఆయన తన పెద్ద తమ్ముడిని కాకినాడలో బీఎస్సీ చదివించడం, బహుశా ఆ కుటుంబం మొత్తానికి అతనే మొదటి గ్రాడ్యుయేట్. తిరిగి 25 సంవత్సరాల తర్వాత వాళ్ల పిల్లలిద్దరూ కూడా మళ్లీ ఈయన దగ్గర చదువుకున్నారు అంటే అది ఆయన సంకల్పానికి నిదర్శనమని మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వారి ద్వితీయ సోదరుడైన సూర్యనారాయణమూర్తి గారు జన్మించినప్పుడు వారిని ఇంజనీర్ చేస్తాను అని ఆయన సంకల్పించుకోవడం, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇంజనీరింగ్ చదివించడం అంటే మాటలు కాదు అన్న చుట్టుపక్కల వాళ్ల మాటలు పట్టించుకోకుండా, డబ్బులు సరిపోతాయో లేదో అనే సందేహాన్ని దరికి రానివ్వకుండా ఆయన సంకల్పం, ఆయన పట్టుదల, ఆయన ఓర్పు ఇవన్నీ ఏకమై అనుకున్నట్టుగా సూరిబాబుని ఇంజనీరింగ్ చదివించి ఆయన కోరికను తీర్చుకున్నారు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. కేవలం వారి పిల్లల్నే కాదు, ఎంతో మంది పిల్లల్ని కూడా వారి పిల్లల్లాగే భావించి వారి చదువుకు కూడా చేతనైన సహాయ సహకారాలను అందించి వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇక ఆయనిచ్చిన స్ఫూర్తితోటే ఎంతో మంది విద్యార్థులు విద్యావేత్తలుగా, అంటే డాక్టరేట్స్, సైంటిస్ట్స్, డాక్టర్స్, ఐఐటియన్స్, లెక్కలేనంతమంది ఇంజనీర్స్ మరియు టీచర్స్గా అన్ని రంగాల్లోనూ వెలుగొందుతున్నారు. అదే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పన చేసి ఆ కుటుంబాల్లో వెలుగు నింపారు. ఇక పిల్లలకి చదువు విషయంతో పాటు జీవితానికి సంబంధించిన పాఠాలు కూడా నేర్పిస్తూ వారికి స్ఫూర్తినిస్తూ వచ్చారు. ఇంటి నుంచి పనికి వెళుతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా వెళతావో, పని నుంచి ఇంటికి వస్తున్నప్పుడు కూడా అంతే ఉత్సాహంతో తిరిగి రావాలి అని ఆయన చెప్పే మాట వెలకట్టలేనిది. కేవలం వారి కుటుంబమే కాదు, వారి బాబాయ్యల కుటుంబాలు కూడా వీరికి చాలా ఇష్టం. అందర్నీ తన వాళ్లలాగే చూసేవారు. ఈ నుంచి నేర్చుకోవలసిన ఇంకొక అద్భుతమైన పాఠం ఏంటంటే, ఎంతగా కార్లలో తిరిగినా అవసరమైన పరిస్థితుల్లో కాలి నడకే నీకు తోడుంటుంది అని దానికి తగ్గట్టుగా నడకకి ప్రాధాన్యమిచ్చే మనిషి. అందుకనే ఈయనంటే అందరికీ గౌరవం, మర్యాద. వారి బావమరుదులకి ఈయనంటే చాలా అభిమానం. ఆయన్ని అత్యంత ప్రియంగా బావా అని పిలుచుకుంటూ ఉంటారు. కోనసీమలో ఆయనకు పరిచయం ఉన్న ఏ మనిషైనా సరే వైజాగ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కాకినాడ వెళ్లి ఆయన్ని పలకరించి అక్కడ నైట్ హాల్ చేయాల్సిందే. ఇది ఆయన కుటుంబం గురించి పడిన తపన. ఆయనతో ఉండి ఆయన సిద్ధాంతాలను అర్థం చేసుకున్న మనిషికి ఒక కుటుంబాన్ని ఎలా ప్రేమించాలి అనే ఒక తపనను రేకెత్తించగలిగే మహానుభావుడు మన శ్రీరామమూర్తి. తనకు పరిచయం ఉన్న ప్రతి మనిషికి ఈయన ఒక మార్గదర్శి. ఈయనంటే ఎంతో గౌరవం. ఈయన పనిచేసింది ఒక జడ్జి కింద స్టేనో అయినప్పటికీ ఈయనంటే లాయర్ల నుండి జడ్జెస్ వరకు అందరికీ గౌరవం. ఉదాహరణకి, ఒక జిల్లా కోర్టుకి జడ్జి కింద పనిచేసిన ఒక పెద్ద మనిషి ఆయన కూతురికి ఒక మంచి సంబంధం చూడమని శ్రీరామమూర్తి గారిని అడగడం, ఆయనే సంధానకర్తగా ఆ పెళ్లి జరగడం ఈయన మీద జడ్జి గారికి ఉన్న గౌరవం ఏంటో తెలియచేస్తుంది. అంతేకాదు, ఇప్పటికీ వాళ్లు ఈయన చూడ్డానికి వివిధ ప్రదేశాల నుండి వస్తున్నారు అంటే ఆయన మీద వాళ్లకున్న అభిమానం, గౌరవం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయనలో నాయకత్వ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దానికి ఉదాహరణ, కాకినాడలోని జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి లాభాపేక్ష లేని ఒక ఎన్జీఓ లీడర్గా పనిచేశారు. వారి తోటి ఉద్యోగుల బాగోగులు చూసుకుంటూ అందరూ పై స్థాయికి చేరి వేరువేరు ప్రదేశాలు తిరిగి అభివృద్ధి చెందుతున్నా ఈయన మాత్రం కుటుంబం పట్ల ఆయన బాధ్యతని మర్చిపోకుండా అదే కాకినాడలో స్థిరపడి కుటుంబం కోసం కష్టపడి ముందుకు నడిపించుకుంటూ వచ్చారు. ఆ నాయకత్వ లక్షణాల వల్లే ఇప్పుడు కూడా ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్కి ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నికై అనేక రకాల సేవలు అందిస్తున్నారు. ఆయన మంచితనం, గౌరవంతోనే ఇవన్నీ సంపాదించుకున్నారు. సమాజంలో ఆయనకున్న మర్యాద, హోదాలకి ఇంతకంటే ఉదాహరణ ఉండదు. వృత్తిపరంగా ఆయన ధనవంతుడు కాకపోవచ్చేమో కాని సమాజం దృష్టిలో మాత్రం
ఆయన ఖచ్చితంగా శ్రీమంతుడే. ఆయన ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందితే జీవితాంతం వారికి రుణపడి ఉంటారు. దానికి ఉదాహరణే ముంగండలో ఉండి చదువుకున్న విషయం. ఉద్యోగ తొలినాళ్లలో రాజమండ్రిలో పొందిన సహాయం ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. ఎల్లప్పుడూ ఆ కుటుంబాల పట్ల కృతజ్ఞత చూపించుకుంటూ వచ్చారు. కళలకు కాణాచి అయిన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వీరికి కళల మీద మక్కువ ఎక్కువేనండోయ్. సంగీతం మీద వీరికి ఉన్న ఆసక్తి అంతా ఇంత కాదు. అందులో శాస్త్రీయ సంగీతం అంటే ఈయనకి చాలా ఇష్టం. ఆయనకి బాలమురళీకృష్ణ గారంటే అపారమైన అభిమానం. ఆయనకి సంగీతం పట్ల ఉన్న మక్కువ మాటల్లో చెప్పలేం. ఆ ప్రభావమే వారి కూతురు లక్ష్మికి సంగీత గానం, వీణ అభ్యసించడంలో ఎంతో ప్రోత్సహించేలా చేసింది. వారి తనయుడు సీతారాం సంగీతాన్ని అభ్యసించి అతను ప్రావీణ్యుడు కావడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో సీతారాం ఒక పెద్ద సంగీత పాఠశాలని నిర్వహించడం, దానికి ప్రాముఖ్యత రావడం, ఈయన ప్రోత్సాహం కూడా అందుకు ఒక కారణమని చెప్పాలి. ఆ పాఠశాలకి ప్రముఖులు సామవేదం షణ్ముఖ శర్మ గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తదితరులు విచ్చేసి ఆశీస్సులు అందించడం జరిగింది. వీరి కుటుంబంలో అందరికీ కళల పట్ల మక్కువ కలగడానికి ఈయనే ఒక కారణమని చెప్పొచ్చు. కాకినాడలో ఎప్పుడూ వేద సభ జరిగినా ఆ వేద పండితులు ఆ రోజు ఈయన ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించి ఆయనను ఆశీర్వదించనిదే ఆ సభ పరిపూర్ణం కాదు. రాముడు పడిన కష్టాలు ఎవరూ పడలేరు అంటారు. కాని ఈయన పడిన కష్టం ఆ రాముడు కూడా పడలేడేమో. కలియుగంలో రాముడు పుడితే ఇలానే ఉంటాడేమో అనిపించేలా ఉంటుంది ఆయన జీవితం. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం, భావితరాలకు ఆదర్శం. ఆయన ఆయుధం లేని సైనికుడు. ఎల్లప్పుడూ జీవితంతో యుద్ధం చేస్తూ గెలుచుకుంటూ వచ్చాడు. కుటుంబాన్ని సరైన బాటలో నడిపించే సారథి, మనుషుల మధ్యలో బంధాలను కలిపే వారధి. ఎనీథింగ్ డిప్రిషియేట్స్ విత్ ఏజ్, బట్ నాట్ హీ. హిస్ వాల్యూ ఇంక్రీజెస్ విత్ ఏజ్. శ్రీరామ్మూర్తి is just not a name. It is a brand. నేడు సహస్ర చంద్ర దర్శన మహోత్సవం జరుపుకుంటున్న మీకు ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతాపూర్వక అభినందనలు. హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు, పున్నమి చంద్రుడు, మహారాజైనా మామూలోడు, మనలాంటోడు, మచ్చలేని మనసున్నోడు, జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరామ.